ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పార్టీ అభ్యర్థుల మార్పుతో వైసీపీ నేతల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కో అభ్యర్థిని మారుస్తూ వస్తున్న వైసీపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషా శ్రీచరణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెనుగొండ నుంచి బరిలో నిలపనున్నట్లు మంత్రి స్వయంగా ప్రకటించడంతో ఒక్కసారిగా పార్టీ క్యాడర్లో కలకలం రేగింది. ఇకపై కళ్యాణదుర్గం స్థానాన్ని వాల్మీకి బోయలకు కేటాయిస్తారనే విషయాన్ని జోరుగా సాగుతోంది. అనంతరం ఎంపీ తలారి రంగయ్యకు టికెట్ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఇంకా క్లారిటీ లేదని, అధిష్టానం ఆదేశాల మేరకే తాను నడుచుకుంటానని అనంతపురం ఎంపీ తలారి రంగయ్యతో మా రాజ్ న్యూస్ మరింత సమాచారం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా, ఎంపీగా పోటీ చేస్తానా అనేది మా అధిష్టానం చెప్తుంది కదా. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అది నా ఇష్టం ఒకటి ఉండదు కదా. ఏమి ఆదేశాలు ఏం లేవు, సూచనలు ఉన్నాయి. దేనికైనా రెడీగా ఉండమన్నారు, దేనికి అన్నిటికీ రెడీగా ఉన్నాం. అంటే మన మనసులో ఏముందనేది కాదు, ఇది ఒక పెద్ద పార్టీ, ఒక వ్యవస్థ కదా. ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వాటిని ఆదేశాల మేరకు వాటి అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది. నాకుండేది వ్యక్తిగతంగా నాకున్నప్పటికీ అది పార్టీ కదా, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాకుండా మాకేం అకస్మాత్తుగా చెప్పరు కదా, ఈరోజు ఉండి రేపు అన్నారు కదా. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది ప్రాసెస్. చాలా కాలం కిందట కూడా నాకు ఒక సూచనగా చెప్పి ఉన్న సందర్భం ఉంది, గతంలోనే చెప్పి ఉన్నారు. కాబట్టి పెద్ద ఇదిగా ఉండదు. అంటే ఇప్పటికి కూడా ఏమిటంటే వాళ్ళు ఏం చెప్తే అది, ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే, ఎంపీ చెప్తే ఎంపీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం మారింది కాబట్టి ఎక్కువ భాగం మనకి అర్థమవుతుంది, ఎమ్మెల్యేకి పోవాల్సి వస్తుంది. 19లో నాకేముందో దాన్ని మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. మా సహకారం మీకు మెండుగా ఉంటుందని జనమే చెప్తున్నారు కాబట్టి నాకు కూడా అనిపిస్తుంది, అర్థమవుతుంటుంది కదా. కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం 19లో జనం నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారు అనేది తెలుస్తుంది కదా. ఇంకెవరైనా పర్టికులర్గా వెళ్ళి మీరు వ్యతిరేకించండి అని చెప్తే తప్ప నన్ను ఎవరు వ్యతిరేకించేటట్టు కనపడలేడా. ఏమైనా మీరు వెళ్ళి వ్యతిరేకించండి బాగుండదు వ్యతిరేకించకపోతే అంటే అరే మనం అంటే ఒకవేళ ఎవడైనా వ్యతిరేకిస్తే వాడిని కూడా నేను చూస్తాను, అరే ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, వాడికి ఏం నష్టమైంది, కష్టమైంది.